నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా పడింది. ఇవాల్టి నుంచి జరగాల్సిన కౌన్సిలింగ్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాయిదా వేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కౌన్సిలింగ్ వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఎల్లుండి సుప్రీంకోర్టులో నీట్ పరీక్షలపై వాదనలు జరగనున్నాయి. ఇటీవల నీట్ పరీక్షలో అక్రమాలపై దర్యాప్తు కోరుతూ దాఖలైన ప్రధాన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కౌన్సిలింగ్ను వాయిదా వేసేందుకు నిరాకరించింది. నీట్ పరీక్ష పిటిషన్లపై తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. కానీ ఇంతలోనే ఎన్టీఏ నీట్ కౌన్సిలింగ్ను వాయిదా వేసినట్లు ప్రకటించింది. ఇక ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ సదానందం లైవ్లో అందిస్తారు. సదానందం, అనిల్, యూజీ నీట్ కౌన్సిలింగ్ని వాయిదా వేస్తూ ఇటు ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఈరోజు ప్రకటించింది. సో యాక్చువల్గా అయితే జూలై 6 అంటే ఈ రోజు నుంచి ఇటు యూజీ నీట్ కౌన్సిలింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కాకపోతే రీసెంట్గా జరుగుతున్న అంటే ఈ యూజీ నీట్ ఎగ్జామ్లో ఇటు కొన్ని లీకేజీలు జరిగాయని, అలాగే గ్రేస్ మార్క్స్కి సంబంధించి వివాదం నడుస్తున్న కారణంగా చాలా రోజులుగా ఇటు దేశవ్యాప్తంగా నిరసనలు అటు చెలరేగుతున్నాయి. దీంతో పాటు ఇటు సుప్రీంకోర్టులో కూడా దీనిపైన ఇటు పూర్తిగా యూజీ నీట్ ఎగ్జామ్ను రద్దు చేసి మళ్ళీ కొత్తగా నిర్వహించాలంటూ కూడా చాలా వరకు పిటిషన్లు వేశారు. మరోవైపు సుప్రీంకోర్టులో కూడా విచారణ కొనసాగుతూ వస్తుంది. సో ఈ టైంలోనే ఈరోజు జరగాల్సిన ఈ కౌన్సిలింగ్ కూడా వాయిదా వేస్తూ ఎంసీసీ ప్రకటించింది. సో యాక్చువల్గా అయితే ఈ యూజీ నీట్ ఎగ్జామ్ మే 5th రోజు జరిగింది. సో ఆ తర్వాత జూన్ 4th రోజు దీని రిజల్ట్స్ ప్రకటించారు. కానీ కొంతమంది గ్రేస్ మార్క్స్ కూడా దాని వివాదం జరగడంతో ఆయా అభ్యర్థులకు జూన్ 23rd రోజు తిరిగి మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించారు. సో పూర్తిగా అన్ని కలిసి ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసి జూన్ 28న రిలీజ్ చేశారు. సో జూన్ 28న రిలీజ్ చేసినా కూడా ఇటు చాలా ఏరియాల్లో ఈ యూజీ నీట్కి సంబంధించిన ఎగ్జామ్ పేపర్ లీకేజ్ జరిగింది. ఎస్పెషల్లీ హర్యానా లాంటి ప్రాంతాల్లో ఒకే సెంటర్లో రాసిన వారికి వరుసగా ర్యాంకులు వచ్చాయంటూ కూడా చాలా వరకు నిరసనలు కొనసాగుతున్నాయి. సో ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం కలగజేసుకొని అటు సిబిఐ కూడా దీనిపైన ఎంక్వైరీ చేస్తుంది. 6గురిని ఇప్పటికే అరెస్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఒకవైపు దీనిపైన విచారణ జరుగుతుంది. మరో క్రమంలో ఇటు వివిధ విద్యార్థి సంఘాలు కానీ ప్రతిపక్షాలు కానీ ఇటు దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నాయి. ఈ టైంలోనే ఈ రోజు నుంచి జరగాల్సిన కౌన్సిలింగ్ కూడా వాయిదా వేస్తున్నట్లు ఇటు ఎంసీసీ ప్రకటించింది. సో యాక్చువల్గా దీనిపైన సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. సో నిన్న విచారణ జరుగుతున్న టైంలో కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ఆ అఫిడవిట్లో ఏం పేర్కొందంటే ఇప్పటి వరకు ఇందులో వేసిన పిటిషన్ల ప్రకారం పూర్తిగా ఎగ్జామ్ రద్దు చేయడం అనేది ఇటు సంబంధితమైనది కాదు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇది లీకేజ్లు అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటు దేశవ్యాప్తంగా పరీక్ష అంతా కూడా సరిగానే జరిగింది. సో పూర్తిగా రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఎవరైతే సరిగా ఎగ్జామ్ రాశారో సో వాళ్ళంతా ఆ విద్యార్థులంతా ఇటు నష్టపోవాల్సి వస్తుంది. వాళ్ళు తిరిగి ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని యాజ్ యూజువల్గా కంటిన్యూ చేయాలి, కౌన్సిలింగ్ కూడా కంటిన్యూ చేయాలంటూ కూడా నిన్న కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది. దీంతో పాటు ఇప్పటికే ఈ విషయం పైన సిబిఐ విచారణ చేస్తుంది. దీనిలో భాగంగానే 6గురిని అరెస్ట్ చేసింది. ఇటు దేశవ్యాప్తంగా ఇది లీకేజ్ అయినట్లు కూడా ఎక్కడా పూర్తి ఆధారాలు లేవు. కాబట్టి సో కౌన్సిలింగ్ అనేది యాజ్ యూజువల్గా నడవాలంటూ కూడా నిన్న కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది. సో దీనిపైన నిన్న విచారణ చేసిన సుప్రీంకోర్టు విచారణని అంటే ఈ కేంద్ర ప్రభుత్వం వేసిన అఫిడవిట్ పైన విచారణని నెక్స్ట్ మండే అంటే జూలై 8th రోజుకు వాయిదా వేసింది. సో ఎల్లుండి దీనిపైన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సో విచారణ అనంతరం ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనే విషయాలపైన అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అధికారులు ఈ రోజు జరగాల్సిన కౌన్సిలింగ్ అంతా కూడా వాయిదా వేసినట్టు ప్రకటించారు. కాబట్టి ఎల్లుండి సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ దీనిపైన విచారణ చేయనున్నారు. సో ఆ తర్వాత ఆ రోజు దీనిపైన ఏమైనా కామెంట్స్ చేస్తారా లేకపోతే ఏమైనా ఆదేశాలు
ఆదేశాలు జారీ చేస్తారా, కౌన్సిలింగ్ మీద నెక్స్ట్ ప్రొసీడ్ కమ్మని చెప్తారా, లేకపోతే కౌన్సిలింగ్ని ఇప్పుడు అధికారులు ప్రకటించినట్లు అలాగే ఆపేయమంటారా, ఈ విచారణ పూర్తయ్యే వరకు ఆపేయమంటారా అనేది ఎల్లుండి వేచి చూడాలి. సో యాక్చువల్గా అయితే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మొత్తం పూర్తిగా ఈ కౌన్సిలింగ్ అయిపోయే వరకు 1.5 month పడుతుందని అధికారులు చెప్తున్నారు. అంటే ఇప్పుడు జూలై 6th అంటే ఈరోజు యాజ్ యూజువల్గా ఇంత ముందుకున్న షెడ్యూల్ ప్రకారం ఈరోజు ప్రారంభించిన ఇది ఆగస్టు 15th వరకు ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది పూర్తిగా జరుగుతుంది. అంటే ఆగస్టు 15th అయిపోయిన తర్వాత నెక్స్ట్ తర్వాత 15 days నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ ఆందోళనతో పాటు ఇటు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ ఈ కౌన్సిలింగ్ అనేది వాయిదా పడ్డది కాబట్టి ఇంకా ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం చాలా వరకు ఈ నీట్ యూజీ ఎగ్జామ్స్ అంటే ఈ ఎంబీబీఎస్ కానీ నెక్స్ట్ బీడీఎస్ కానీ ఈ 2 కోర్సులకు సంబంధించి పూర్తిగా నెక్స్ట్ వరకు అంటే నెక్స్ట్ ఈ క్లాసులు కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఇక మరోవైపు ఇది కౌన్సిలింగ్ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుందని చెప్తున్నా కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు వివిధ రాష్ట్రాల వారీగా ర్యాంకులు కూడా పూర్తిగా కేటాయించలేదు. వాటిని కేటాయించిన తర్వాత నెక్స్ట్ కౌన్సిలింగ్ అయితే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అనిల్.